తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంట్రెప్పలా కాచినోడికి ఎంత తీపి ఉంటుంది? ఏమయ్యా, ఆయనకి ఎంత తీపి ఉంటుందా? మనుషులకి మళ్ళీ 3 రోజుల బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, దీనికే ఇంత తీపి ఉంటే నిన్ను నీ తల్లి కడుపులో వేసింది ఆయన, నీకు ముక్కు మోకం చెక్కిళ్ళు చెక్కింది ఆయన, సమస్తం నిర్మించింది ఆయన, నీకు ఆయువు ఊపిరి ఊదింది ఆయన, రోడ్డు మీద అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన. ఇంతగా నిన్ను కాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపి ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి. రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి. బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ 3వ తారీఖు 2025వ సంవత్సరం శుభారంభం ఒక్కసారి సరి చూసుకోండి. మన పరిచర్య ఓకే, కానీ పరిచర్య కూడా సెకండ్. నంబర్ 1 మనము ఆయన. ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు. పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు. ఉపదేశం చేయాలా, ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నువ్వు కూర్చో, నానా నేను వచ్చానని కూర్చో. నింపి పంపించకపోతప్పుడు అడుగు. ఆఖరి మాట చెప్తున్నాను, పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. ఈ మాట అనకూడదు, నేను అన్నాను, ఈ పని చేయకూడదు, నేను చేశాను, ఇట్లా ఉండకూడదు, నేను ఇలాగా అడుగు జారి, నన్ను క్షమించు నాన్న, నన్ను నీ రక్తంతో కడుగు నాన్న, నన్ను శుద్ధి చేయి నాన్న, నా మనస్సాక్షి కరెక్ట్గా లేదు, నన్ను గద్దిస్తుంది నాన్న, నెమ్మదిగా ఉండలేకపోతున్నా, నన్ను కడుగు నాన్న, పాపం నన్ను అంటింది నాన్న, దీన్ని కడుగు, నన్ను శుద్ధి చేయి నాన్న, నన్ను శుద్ధి చేయి, లేకపోతే నిద్రపోలేను నాన్న, నన్ను కడుగు నాన్న, నీ రక్తంతో కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయి నాన్న అని. అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు. ఆలోచనలు కడగమనడుగు, నోటిని కడగమనడుగు, చెవులను కడగమనడుగు, హృదయాన్ని కడగమనడుగు, సర్వ శరీరము నీ రక్తముతో కడుగు నానా అని అడుగు. ఈవేళ నేను మీకు చెప్పకూడనటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది, దాన్ని తవ్వటం మొదలు పెట్టామంటే కోటం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది. దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా